Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. టాలీవుడ్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది తెలుగు స్టేట్స్ నుండి అయితే ఆ తెలుగు స్టేట్స్ లో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ వచ్చేది నైజాం నుంచి. ఎన్నో ఏళ్ల పాటు ఆంధ్ర తర్వాతి ప్లేస్ లోనే ఉంటూ వచ్చిన ఈ టెరిటరీ రీసెంట్ టైంలో ఆంధ్రనే కాదు ఆంధ్ర సీడెడ్ ని కలిపితే ఎంత కలెక్షన్స్ అయితే వస్తాయో దాన్ని కూడా బీట్ చేస్తుంది. ఒకప్పుడు మూవీలో తెలంగాణ స్లాంగ్ వాడాలంటే రౌడీస్ కో కమెడియన్స్ కో పెట్టేవారు. మూవీలో మెయిన్ ప్లాట్ కి కాకుండా సబ్ ప్లాట్ లో ఈ బ్యాక్ డ్రాప్ ని యూజ్ చేసుకునేవారు. అప్పట్లో తెలంగాణ స్లాంగ్ తో పాపులర్ అయిన ఆర్టిస్టులు చాలా రేర్, లైక్ తెలంగాణ శకుంతల గారు, కోట శ్రీనివాసరావు గారు అండ్ ఎక్సెట్రా. బట్ ఈ రోజు తెలంగాణ స్లాంగ్ ఫ్యాషన్ అయింది. హీరో నుంచి హీరోయిన్ వరకు మూవీ బ్యాక్ డ్రాప్ మొత్తం తెలంగాణ స్లాంగ్ లోనే తీసుకుంటున్నారు. డైరెక్టర్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉండడంతో నైజాం మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. బట్ తెలంగాణ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా నైజాం కింగ్ అంటే కొంతమంది పేర్లే వినిపిస్తాయి. ఫస్ట్ జనరేషన్ నుంచి ఏఎన్ఆర్ఎన్ కృష్ణ గారు, సెకండ్ జనరేషన్ నుంచి చిరు అండ్ నాగార్జున గారు అండ్ థర్డ్ జనరేషన్ నుంచి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అండ్ ప్రభాస్. ఎందుకని వీళ్ళ పేర్లే వినిపిస్తాయి? మిగిలిన హీరోలకి ఇక్కడ రికార్డ్స్ లేవా? డేవర్ నుంచి ఫుల్ రన్ వరకు ఇక్కడ రికార్డ్స్ పెట్టలేదా? ప్రెజెంట్ కల్కిరన్ చూస్తే ప్రభాస్ ని నైజాం కింగ్ గా డిక్లేర్ చేయొచ్చా? ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఏ ఏరియాకైనా ఒక హీరోని కింగ్ గా నిలబెట్టేది ఓపెనింగ్ కలెక్షన్స్. డే వన్ రికార్డ్స్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళ ఏరియా కింగ్ గా చెప్తాం. అలా ఇప్పటి వరకు నైజాంలో మోస్ట్ నెంబర్ ఆఫ్ డే వన్ రికార్డ్స్ ఉన్నవి పవన్ కళ్యాణ్ గారికే. ఖుషి టు భీమ్లా నాయక్ ఈ గ్యాప్ లో పెట్టిన డే వన్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం ఈ జనరేషన్ యాక్టర్స్ వల్ల అయితే కాదు, అసలు ఒక రీమేక్ సినిమాతో నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం, లీక్ అనే సినిమాతో డే వన్ నుంచి ఫుల్ రన్ వరకు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం, ఇలాంటి వాటితోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఈ హీరో హైప్ ఉన్న స్ట్రైట్ సినిమాతో వస్తే ఏ రికార్డ్ కూడా మిగలదు. ఇక ఫుల్ రన్ లో కూడా ఖుషి నుంచి అత్తారింటికి దారిది వరకు ఆయన చూడని రికార్డ్స్ అంటూ లేవు. చాలా మంది ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ అక్కడి నుంచి చూడాలంటే తొలి ప్రేమ నుంచే రికార్డ్స్ పెట్టిన వన్ అండ్ ఓన్లీ హీరో కింగ్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఈ జనరేషన్ లో నైజాం కి ఇంగ్లీష్ లోకి వెళ్ళింది మహేష్ బాబు గారు. డిఫరెంట్ మూవీస్ చేసే వాళ్ళకి నైజాంలో కన్సిస్టెన్సీ మార్కెట్ అనేది ఉండదు. ఒకటితో ఫుల్ రన్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన తర్వాత అర్జున్, నాని, నిజం వంటి డిఫరెంట్ మూవీస్ తీయడంతో నైజాంలో ఫామ్ కోల్పోయిన మహేష్ బాబు గారు పోకరితో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. అండ్ కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువ డే వన్ రికార్డ్స్ పెట్టింది కూడా మహేష్ బాబు గారే. నార్మల్ టాక్ తో కూడా ఫుల్ రన్ లో టాప్ 5 నెంబర్ పెట్టేసేస్తా ఉన్న హీరో, అండ్ అది చాలా సార్లే ప్రూవ్ అయింది కూడా. ఇక ప్రభాస్ విషయానికి వస్తే వర్షం మూవీతో ఫుల్ రన్ లో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టినా అది ఆల్ టైమ్ రికార్డ్ అయితే కాదు. తర్వాత ఛత్రపతి, డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి హిట్ సినిమాలు పడినా కూడా ఏది కూడా డే వన్ నుంచి ఫుల్ రన్ వరకు కూడా ఎలాంటి రికార్డ్ పెట్టలేకపోయింది. గట్టిగా మాట్లాడితే బాహుబలికి ముందు నైజాంలో ఎలాంటి రికార్డ్ కూడా లేదు. బాహుబలి నుంచి డే వన్ రికార్డ్స్ తో పాటు ఫుల్ రన్ రికార్డ్స్ కూడా వచ్చాయి. తన హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ అయ్యే మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ ఉండడంతో ప్రభాస్ కి నైజాం మార్కెట్ లో బాగా హెల్ప్ అయింది. సెలబ్రేషన్స్ లో ఆ డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు రైజ్ అయ్యే మరో క్వశ్చన్, నైజాం కింగ్స్ గా వీళ్ళే ఎందుకు కన్సిడర్ చేయబడతారు? నైజాంలో డే వన్ నుంచి ఫుల్ రన్ వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ ఉన్న రామ్ చరణ్, అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ వంటి వాళ్ళు నైజాంలో కింగ్స్ ఎందుకు కారు అని? ఆబ్వియస్లీ వీళ్ళకి కూడా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్స్ ఉన్నాయి. ఫుల్ రన్ లో టాప్ లిస్ట్ లోకి పెట్టే సత్తా కూడా ఉంది. అండ్ చరణ్ కైతే ఫుల్ రన్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మరెందుకు వీళ్ళు నైజాం కింగ్స్ కారు అంటే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఎలాంటి సినిమా రిలీజ్ అయిన డే వన్ ఒకే టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్ అండ్ నెంబర్స్ కనిపించాలి. బట్ వీళ్ళు క్లాస్ మూవీస్ తీస్తే ఆ రెస్పాన్స్ కనిపించదు. నాన్నకు ప్రేమతో, ధృవ, సన్ ఆఫ్ సత్యమూర్తి టైంలో ఓపెనింగ్స్ పెద్దగా ఉండేవి కాదు. సేమ్ టైం మహేష్ బాబు సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు అండ్ పవన్ పంజా తీన్మార్ టైంలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్స్ పెట్టాయి. అవి ఆల్ టైమ్ టాప్ 1-2 ప్లేసెస్ లో ఉండేవి మాత్రమే తప్ప టాప్ 5 కి కింద ఎప్పుడూ పడలేదు. అండ్ ఫుల్ రన్ లో కూడా పంజా, కుటుంబ శంకర్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు టాక్ ఎలా ఉన్నా బ్రేక్ ఈవెన్ కొట్టాయి. మహేష్ బాబు సినిమాలు కూడా టాక్ తో సంబంధం లేకుండా అదే రేంజ్ లో రఫ్ ఆడించాయి. గుంటూరు కారం హెవీ బిజినెస్ వల్ల లాస్ అయింది తప్ప ఒక్కసారి నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ డే వన్ కలెక్షన్స్ చూసుకుంటే పాన్ ఇండియా సినిమాల కన్నా పెద్ద నెంబరే కనిపిస్తుంది. ఇక ప్రెజెంట్ నైజాంలో నెంబర్ 1 ఎవరు అంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు బాహుబలి సిరీస్ ఇచ్చిన పుష్, అంతకుముందే ప్రభాస్ కి నైజాంలో ఉన్న మార్కెట్ అండ్ జనరేషన్ చేంజ్ వల్ల ప్రభాస్ సినిమాలు ప్రతిదీ కూడా ఇక్కడ ఓపెనింగ్స్ అండ్ ఫుల్ రన్ లో బిగ్ నెంబర్స్ పెడుతున్నాయి. అండ్ నైజాంలో 3 సార్లు 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన హీరోగా రేర్ రికార్డ్ అయితే ప్రభాస్ పేరు మీదనే ఉంది. సో ప్రభాస్ ని అఫీషియల్ గా నైజాం కింగ్ అని డిక్లేర్ చేయొచ్చా అంటే ప్రభాస్ అప్కమింగ్ ఫిల్మ్ రాజా సాబ్, పవన్, మహేష్ లా రీజనల్ మూవీస్ ని బ్రేక్ చేసిన రోజు చెప్పొచ్చు. అదర్వైజ్ ఈ డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నైజాం డే వన్ ఆల్ టైమ్ రికార్డ్స్ పై సెపరేట్ గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. సో గైస్, దట్ కా వీడియో. వీళ్ళలో నైజాం కింగ్ ఎవరిని మీరు ఫీల్ అవుతున్నారో కమెంట్ చేసి ఓజీ దేవరా, గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 నైజాంలో డే వన్ ఎంత పెట్టచ్చు అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.